అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు దైవ సంకల్పం. ఈ కథను రచించినవారు అలేఖ్యా పులికురిగారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళితే, నగరమంతా గాఢనిద్రలో మునిగిపోయి ఉంది. కాని అనన్య మాత్రం తన ఇంటి టెర్రస్పైన నిస్తేజంగా నిలబడి ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి ఒక తెలియని భారంతో భూమిని అదిమి పెడుతున్నట్లుంది. అప్పుడప్పుడు ఆకాశాన్ని చీలుస్తూ వచ్చే మెరుపుల వెలుగులో ఆమె కళ్ళు ఎర్రబడి అలసటతో ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. అనన్య వర్షంలో తడుస్తోంది. గాలి ఉద్ధృతంగా వీస్తూ ఆమె జుట్టును చెల్లాచెదురు చేస్తోంది. చల్లటి చినుకులు ఒంటిని తాకుతున్నా ఆమె గుండెల్లో మండుతున్న వేదన ముందు ఆ చలి ఏపాటిది? ఒక్క నెల, కేవలం 30 రోజుల వ్యవధిలో ఆమె ప్రపంచం అతలాకుతలమైంది. తను ప్రాణప్రదంగా నమ్మిన అర్జున్ తననొక పనికిరాని పాత వస్తువులా పక్కన పడేశాడు. 5 ఏళ్లుగా రాత్రింబవళ్లూ కష్టపడి తన సొంత ఇల్లు అనుకుని పనిచేసిన ఆఫీస్ నుంచి పింక్ స్లిప్ చేతికొచ్చింది. ఆఖరికి తన బాధను పంచుకుంటారనుకున్న స్నేహితులు కూడా ఆమెను అనుమానపు చూపులతో నిలువునా చీల్చేశారు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఆమె గొంతులోంచి వచ్చిన ఆ ప్రశ్న ఉరుముల శబ్దంలో కలిసిపోయింది. ఆమె ఆకాశంవైపు చూస్తూ గట్టిగా అరిచింది. నేనంత చెడ్డదాన్నా? ఎవరికీ అపకారం చెయ్యలేదే? ఎవర్నీ మోసం చెయ్యలేదే? అందరినీ గుడ్డిగా నమ్మాను. అది నా తప్పా? చివరికి నువ్వు కూడా నన్ను వదిలేశావా? ఆమె కన్నీళ్లు వర్షపు చినుకులతో కలిసి ధారగా కారుతున్నాయి. బతకాలన్న ఆశ చచ్చిపోయిన క్షణమది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెనొక పనికిరాని మనిషిగా ముద్రవేసినట్లు అనిపిస్తోంది. దుఃఖోద్వేగంతో ఆమె గుండె ఎగసిపడుతోంది. అనన్య జీవితం ఓ ప్రశాంతమైన నదిలా ఉండేది. ఆఫీసులో తను చేసే పనిలో నిబద్ధత, చుట్టూ ఉన్నవారితో ఆమె ప్రవర్తించే తీరు అందర్నీ ఆకట్టుకునేవి. ఆ సమయంలోనే ఆమె జీవితంలోకి అర్జున్ ప్రవేశించాడు. ఒక కొత్త ప్రాజెక్ట్ మీటింగ్లో మొదటిసారి అతన్ని చూసింది. అనన్య వేసే ప్రతి చిన్న జోక్కి అతను పగలబడి నవ్వేవాడు. ఆమె పడే ప్రతి చిన్న కష్టానికి తానున్నానంటూ భరోసా ఇచ్చేవాడు. అనన్య, నీలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత అని అతనన్నప్పుడు ఆ మాటల వెనక ఉన్న నిగూఢార్థాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అది ప్రేమ అనుకుని తన ప్రపంచాన్నంతటినీ అతని చుట్టూ అల్లేసుకుంది. కాని కాలక్రమేణా ఆ ప్రేమ రంగు మార్చుకోసాగింది. ఒకరోజు ఆఫీస్ పార్టీలో అనన్య తన పాత క్లాస్మేట్తో నవ్వుతూ మాట్లాడుతుంటే అర్జున్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమెను పక్కకు పిలిచి, ఎవరతను? అంతగా నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరమేవుంది? నాకివన్నీ నచ్చవు అని గట్టిగా అరిచాడు. అనన్య నిర్ఘాంతపోయింది. అతను నా పాత స్నేహితుడర్జున్, అంతకుమించి ఏమీ లేదు అని సర్ది చెప్పబోతే, నాకు తెలుసు ఎవరు ఎలా ఉంటారో. ఇకనుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో ప్రతీదీ నాకు తెలియాలి. ఇది నీమీద నాకున్న ప్రేమ వల్లనే చెప్తున్నాను అన్నాడు. ఆ ప్రేమ అనే ముసుగులో అనన్య వ్యక్తిత్వం ఒక్కొక్క మెట్టూ దిగజారడం మొదలైంది. ఆమెకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా అతని అనుమతి కావాలి. నీకీ సొసైటీ గురించి తెలియదనన్యా, అందుకే నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే మాటతో ఆమె చుట్టూ ఒక గోడను నిర్మించాడు. ఆమె స్నేహితులు ఒక్కొక్కరిగా దూరమయ్యారు. ఆమె ప్రపంచంలో కేవలం అతను మాత్రమే మిగిలాడు. అనన్య లోలోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్నా బయటకు మాత్రం అతను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా ఇవన్నీ చేస్తున్నాడు అని తనను తాను సమర్థించుకునేది. ఆ అమాయకత్వం ఆమెనొక అదృశ్య చెరసాలలో బంధించింది. తన సొంత ఆలోచనలు, ఆశయాలు అన్నీ అర్జున్ ఇష్టాయిష్టాల కింద నలిగిపోతున్నాయని ఆమె గుర్తించేసరికే చాలా ఆలస్యమైపోయింది. ఆమె నవ్వడం మర్చిపోయింది. కేవలం అతని ఆజ్ఞలను పాటించే ఒక బొమ్మలా మారిపోయింది. ఆ బంధం ఒక మధుర స్వప్నం కాదు, ఒక భయంకరమైన బంధనమని అర్థమైన రోజున ఆమె హృదయం నిలువునా చీలిపోయింది. ఆ సాయంత్రం అనన్య మనసు ఏదో తెలియని కీడును శంకిస్తోంది. అర్జున్ గత కొన్ని రోజులుగా తనతో సరిగ్గా మాట్లాడ్డంలేదు. ఫోన్ చేస్తే విసుక్కుంటున్నాడు. ఎలాగైనా మాట్లాడాలని అర్జున్ రూంకి వెళ్లిన అనన్యకు అతని ఫోన్ ఆగకుండా మోగుతూ కనిపించింది. డిస్ప్లే మీద ఒక అమ్మాయి పేరు, పక్కనే హార్ట్ ఎమోజీలు. సాధారణంగా అనన్య అతని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చదు. కాని ఆ క్షణం ఆమె వేళ్లు అసంకల్పితంగానే ఆ ఫోన్ను అన్లాక్ చేశాయి. అందులో ఉన్న చాటింగ్ చూస్తుంటే ఆమె కళ్లముందు చీకటి కమ్మింది. అర్జున్ మరో అమ్మాయితో పంచుకున్న ఆ మాటలు, ఆ ఫోటోలు అవన్నీ తను ఇన్నాళ్లూ నమ్మిన ప్రేమను వెక్కిరిస్తున్నట్లున్నాయి.
సరిగ్గా అదే సమయంలో అర్జున్ గదిలోకి వచ్చాడు. అనన్య చేతిలో తన ఫోన్ చూసి మండిపడ్డాడు. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావ్? నీకసలు బుద్ధి ఉందా? అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకి ఆ గది గోడలు దద్దరిల్లాయి. అనన్య కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఫోన్ చూపిస్తూ, అర్జున్, ఇదంతా ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? నాతో పెళ్లి గురించి మాట్లాడుతూ వెనుక ఇలా చేస్తున్నావా? నేను నిన్ను దైవంలా నమ్మానే అని గొంతు పూడుకుపోతూ అడిగింది. అర్జున్ ముఖంలో పశ్చాత్తాపం నీడకూడా లేదు. పైగా అతనిలో ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. నమ్మావా? ఎవరు నమ్మమన్నారు నిన్ను? నీలాంటి సెంటిమెంట్ డ్రామాలాడే అమ్మాయితో వేగడం నా వల్ల కాదు. నీ అమాయకత్వం చూస్తుంటే నాకు చిరాకు పుడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తావు. ప్రతి దానికీ నామీద ఆధారపడతావు. అసలు నీకొక పర్సనాలిటీ అనేదుందా? అనన్య హృదయంలో కత్తితో పొడిచినంత పనైంది. కాని అర్జున్, నువ్వే కదా నన్ను ఎవరితోనూ మాట్లాడొద్దన్నావు, నువ్వే కదా నన్ను ఇలా మార్చావు అంటూ ఏడ్చింది. అతని కాళ్లు పట్టుకుంది. ప్లీజ్ అర్జున్, నన్ను వదిలేయకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మారిపోతాను. నీకు నచ్చినట్లుంటాను అని వేడుకుంది. కాని అర్జున్ ఆమె చేతులను విదిలించి కొట్టాడు. నువ్వు ఎప్పటికీ మారవనన్యా. నీతో ఉండడమంటే ఒక శవంతో ఉండడంలాంటిది. ఇక చాలు, వెళ్ళు అని ఆమెను గదిబయటకు నెట్టి తలుపు వేసేశాడు. ఆ మూసి ఉన్న తలుపు ముందు అనన్య కుప్పకూలిపోయింది. ఇన్నాళ్ళూ తను కట్టుకున్న రంగుల లోకం ఒక్కసారిగా బూడిదైపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన మనిషికి తనమీద కనీసం జాలికూడా లేదని అర్థమైన క్షణం ఆమె లోపల ఏదో చచ్చిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు ఆమెకే భయంకరంగా వినిపిస్తోంది. అది కేవలం ఒక బంధన్ ముగింపు కాదు, ఆమె ఆత్మగౌరవం నిలువునా దహనమైన సమయం. అర్జున్ తనను వదిలేసిన మరుసటి రోజు అనన్య కళ్ళు వాచిపోయి ముఖం పాలిపోయుంది. మనసు ముక్కలైనా తలవంచుకుని ఆఫీస్కు వెళ్ళింది. తనను తాను బిజీగా ఉంచుకుంటే ఆ బాధనుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని ఆశపడింది. డెస్క్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. కాని అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. సరిగ్గా 10 గంటలకు ఆమె మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అర్జెంట్ మీటింగ్, కాన్ఫరెన్స్ రూమ్ 1. అనన్య భయంగా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమె ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్డు గంభీరమైన ముఖాలతో కూర్చుని ఉన్నారు. ఆ గదిలోని నిశ్శబ్దం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హెచ్ఆర్ మేనేజర్ గొంతు సవరించుకుని, అనన్య, ఇది మాకు కూడా చాలా కష్టమైన నిర్ణయం. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల మన కంపెనీ తీవ్రమైన నష్టాలలో ఉంది. నీవు పనిచేస్తున్న ప్రాజెక్ట్ను పూర్తిగా నిలిపివేస్తున్నాం. సో వీ హ్యావ్ టు లెట్ యూ గో అని ఒక ఎన్వలప్ను ఆమె ముందుంచారు. అనన్యకు ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్లనిపించింది. సార్, నేను గత 5 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డాను. వీకెండ్స్ కూడా పనిచేశాను. నా పర్ఫార్మెన్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంది కదా అని అడిగింది. ఆమె గొంతు వణుకుతోంది. ఇది నీ పనితీరు గురించి కాదనన్యా, ఇది కేవలం ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం మాత్రమే. యు ఆర్ ఎ గ్రేట్ ఎంప్లాయీ. కాని మా చేతిలో ఏమీ లేదు. ఈరోజే నీ లాస్ట్ వర్కింగ్ డే. నీ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేస్తుంది అని మేనేజర్ తన పనిలో పడిపోయాడు. ఆ గదినుంచి బయటకు వస్తుంటే అనన్యకు కాళ్లు తడబడ్డాయి. డెస్క్ దగ్గరకు వెళ్లి తన చిన్న చిన్న వస్తువులను ఒక బాక్స్లో సర్దుకుంటుంటే చుట్టూ ఉన్న సహోద్యోగుల చూపులు ఆమెను బాధిస్తున్నాయి. కొందరు జాలిగా చూస్తుంటే మరికొందరు ఆమెకు ఈ పరిస్థితి రావడం సరైనదే అన్నట్లుగా గుసగుసలాడుతున్నారు. ఇన్నాళ్లూ తన శ్రమను, తన నిజాయితీని ఎవరూ గుర్తించలేదా అన్న ప్రశ్న ఆమెను దహించివేసింది. బాక్స్ పట్టుకుని ఆఫీస్ మెట్లు దిగుతుంటే బయట మళ్లీ వర్షం మొదలైంది. ఒక చేత్తో బాక్సు, మరో చేత్తో తన బతుకును పట్టుకుని రోడ్డుమీద నిలబడింది. ఇంటికి వెళ్లాక చుట్టూ ఉన్న గోడలు తనను వెక్కిరిస్తున్నట్లనిపించింది. అర్జున్ అన్న మాట నిజమేనా? నేను నిజంగానే ఎందుకూ పనికిరానా? నాకు ప్రేమను నిలుపుకునే తెలివితేటలు లేవు. కనీసం నా ఉద్యోగాన్ని కాపాడుకునే సామర్థ్యం కూడా లేదా? ఆమె చీకటి గదిలో మంచంమీద కుప్పకూలిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కాని మనసులోని భారం మాత్రం తగ్గలేదు. లోకం తనను ఏకానిగా చేసిందని, దేవుడు కూడా తనమీద కక్షగట్టాడని ఆమె బలంగా నమ్మింది. ఆదివారం ఉదయం గుడి ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలిలో అగరువత్తుల పరిమళం, పూల సువాసనలు కలిసి ఒక తెలియని ప్రశాంతతను పంచుతున్నాయి. కాని అనన్య మనసులో మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది. కళ్ళు వాచిపోయున్నాయి. అమ్మ బలవంతంమీద అక్కడికి వచ్చినా ఆమె చూపులు శూన్యాన్ని చూస్తున్నాయి. అక్కడ ఒక రావిచెట్టు కింద వృద్ధ సాధువు కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఒక వింత కాంతి. చుట్టూ కొద్దిమంది కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నారు. అనన్య కూడా ఓ మూలన కూర్చుంది. సరిగ్గా ఆమె మనసులోని అలజడిని చదివినట్లు ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు దేవుడిని నిందిస్తాం,
మాకే ఎందుకిలా చేశావు అని అడుగుతాం. కాని దేవుడు మన ప్రార్థనలకు ఎప్పుడూ 3 రకాలుగా సమాధానమిస్తాడు. 1 అవును అని మనకు నచ్చిందిస్తాడు. 2 ఆగు అని సరైన సమయం కోసం వేచి చూడమంటాడు. 3 కాదు అని మనమడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన ఒక్క నిమిషం ఆగి అనన్యవైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. మనం ఒక చిన్నారిని చూస్తాం. ఆ పిల్లాడు పదునైన కత్తిని చూసి అది మెరుస్తోంది కదా అని ఆడుకోవడానికి కావాలని మారాంచేస్తాడు. కాని తండ్రి ఆ కత్తిని లాక్కుంటాడు. ఆ పిల్లాడు ఏడుస్తాడు. తన తండ్రి దుర్మార్గుడని, తన ఆటను పాడుచేశాడని తిట్టుకుంటాడు. కాని ఆ తండ్రికి తెలుసు ఆ కత్తి పిల్లాడి చేతిని గాయపరుస్తుందని. దైవం కూడా అంతే. మనకు ప్రాణప్రదంగా అనిపించే మనుషులో, వస్తువుల వెనుక మనకు తెలియని విషం ఉండవచ్చు. ఆ విషం మనల్ని లోలోపల చంపేస్తుందని మనకంటే మనల్ని సృష్టించినవాడికే బాగా తెలుసు. అందుకే ఆయన మనల్ని ఆ ప్రమాదం నుండి కాపాడ్డానికి మనకు ఇష్టమైన వాటిని బలవంతంగా దూరం చేస్తాడు. ఆ మాటలు వింటుంటే అనన్య ఒంట్లో వణుకు మొదలైంది. అర్జున్తో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. అతను పెట్టే ఆంక్షలు, తన ఆత్మవిశ్వాసాన్ని చంపేసే మాటలు, అవన్నీ ఒక పదునైన కత్తిలా ఆమె మనసును ఇన్నాళ్లూ కోస్తూనే ఉన్నాయి. కాని తను దాన్ని ప్రేమ అనుకొని భ్రమపడింది. సాధువు కొనసాగించాడు. నీ చేతిలో ఉన్న మట్టిపాత్రను దేవుడు నేలకేసి కొట్టి పగలగొట్టాడు అంటే దాని అర్థం నిన్ను ఖాళీ చేతులతో ఉంచాలని కాదు, నీ చేతుల్లోకి ఒక బంగారు పాత్రను ఇవ్వబోతున్నాడు అని అర్థం. మనం పోగొట్టుకున్న దానిమీద ఉన్న దృష్టి మనకు దక్కబోయే దానిమీద ఉండదు. అందుకే మనం ఏడుస్తాం. దేవుడు మనకు ఇష్టమైనవి ఇవ్వకపోవచ్చు కాని మనకు అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చేతులు మనల్ని శిక్షించేవి కావు, నిశ్శబ్దంగా మనల్ని రక్షించేవి. అనన్య కళ్లనుంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కాని ఇవి ఇన్నాళ్లూ కార్చిన దుఃఖపు కన్నీళ్లు కావు, ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఉపశమనం. ఆమెకు అర్థమైంది. అర్జున్ దూరం కావడం తన దురదృష్టం కాదు, అది తన అదృష్టం. ఆ ఉద్యోగం పోవడం తన వైఫల్యం కాదు, అది మరో పెద్ద ప్రయాణానికి ఆరంభం. సాధువు మాటలు ఆమె గుండెల్లో ఉన్న భారాన్ని ఒక్కసారిగా దించేశాయి. ఆ రావిచెట్టు గాలిలో ఆమెకు మొదటిసారి స్వేచ్ఛగా శ్వాస పీల్చుకున్న అనుభూతి కలిగింది. తనను తాను రక్షించుకోవడానికి దేవుడే ఆ చేదు నిర్ణయాలు తీసుకున్నాడని ఆమెకు అనిపించింది. మౌనంగా లేచి దేవాలయం వైపు చూసి నమస్కరించింది. ఈసారి ఆమె ప్రార్థనలో నాకి ఇది ఇవ్వు అన్న కోరిక లేదు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అన్న కృతజ్ఞత మాత్రమే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచినప్పుడు పాత అనన్య చనిపోయి ఒక కొత్త అనన్య పుట్టినట్లు అనిపించింది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. కళ్లకింద నల్లటి చారలున్నా ఆ కళ్లలో ఈసారి ఒక నిశ్చయం కనిపించింది. మొదటి కొన్ని వారాలు చాలా కఠినంగా గడిచాయి. పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నప్పుడల్లా ఆమె తనను తాను హెచ్చరించుకునేది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టింది. పెద్ద కంపెనీల నుంచి తిరస్కరణలొచ్చినా ఆమె కుంగిపోలేదు. చివరకు ఒక చిన్న గల్లీలో ఉన్న నవ్య స్టార్టప్ అనే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం వచ్చింది. జీతం ఆమె పాత జీతంలో సగం కూడా లేదు, కాని ఆలోచించి పనిచేసే స్వేచ్ఛ ఉంది. ఆ చిన్న ఆఫీసులో అనన్య తన శక్తినంతా ధారపోసింది. గతంలో అర్జున్ తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా అణిచివేశాడో గుర్తువచ్చిన ప్రతిసారీ ఆమె మరింత కష్టపడి పనిచేసింది. ఒకసారి బోర్డు మీటింగ్లో కంపెనీ యజమాని ఒక చిక్కుముడిని విప్పలేక ఇబ్బంది పడుతుంటే అనన్య భయం లేకుండా ముందుకు వచ్చి తన ఐడియాను చెప్పింది. ఆయన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, వండర్ఫుల్ అనన్య, నీలో ఇంత ప్రతిభ ఉందని నేను ఊహించలేదు అని మెచ్చుకున్నారు. ఆ ఒక్క మాట ఆమెలో ఎన్నాళ్లుగా ఆరిపోయిన ఆత్మగౌరవ దీపాన్ని వెలిగించింది. 2 ఏళ్లు గడిచాయి. ఆ చిన్న స్టార్టప్ ఇప్పుడు 100 కోట్ల టర్నోవరున్న పెద్ద కంపెనీగా ఎదిగింది. అనన్య ఆ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే సీఓఓగా అయింది. ఒకప్పుడు అర్జున్ ముందు చిన్న మాట మాట్లాడాలన్నా వణికిపోయే అనన్య ఇప్పుడు 100 మంది ఉద్యోగుల ముందు నిలబడి ధైర్యంగా ప్రసంగిస్తోంది. ఒక సాయంత్రం ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఉండగా పాత మిత్రురాలు వసుధ కలిసింది. మాటల మధ్యలో అర్జున్ విషయం వచ్చింది. అనన్య, అర్జున్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి అతన్ని మోసం చేసి ఆస్తి అంతా రాయించుకొని వెళ్ళిపోయింది. ఏదో ఫైనాన్స్ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చాడట. నిన్న అతన్ని చూశాను, గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయాడు. నీ గురించి అడుగుతున్నాడు అని చెప్పింది వసుధ. అనన్య ముఖంలో ఎటువంటి మార్పూ లేదు, ద్వేషం లేదు. అతనికి తగిన శాస్తి జరిగిందన్న ఆనందం అంతకంటే లేదు. కేవలం ఒక ప్రశాంతమైన మౌనం. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ అంది, వసుధా, అతను నన్ను వదిలేసి వెళ్లినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడనుకున్నాను. కాని దేవుడు అతన్ని నా నుంచి దూరం చేయకపోయి ఉంటే నేను అతని కాలికింది చెప్పులా మిగిలిపోయేదాన్ని. నాలోని ప్రతిభ నాకు తెలిసేది కాదు. అర్జున్ వదిలేయడం నా జీవితంలో అతి పెద్ద మిరాకిల్. అతనికి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. కాని నా జీవితంలో అతని స్థానం అప్పుడే ముగిసిపోయింది.
కొన్ని ఏళ్లు గడిచాయి. కాలం అనన్య గాయాలను మాన్పడమే కాదు, ఆమెను ఒక వటవృక్షంలా మార్చింది. ఈరోజు ఆమె ఒక అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళింది. నగరం నడిబొడ్డున ఉన్న ఒక ఖరీదైన హోటల్ 40వ అంతస్తు బాల్కనీలో నిలబడి ఉంది. కింద థేమ్స్ నడి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. వెలుగులీనుతున్న ఆ నగరం ఆమె కళ్లలో ప్రతిబింబిస్తోంది. ఒకప్పుడు తన ఇంటి టెర్రస్ పైన నిలబడి వర్షంలో తడుస్తూ నేను అంత చెడ్డదాన్నా అని ఏడ్చిన ఆ అనన్యకు, ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ అనన్యకు ఎంత వ్యత్యాసం! ఆ రాత్రి ఆమెకు ఒక వార్త అందింది. ఆమె ఎప్పుడో పనిచేసినా తనను ఉద్యోగంలోంచి తీసేసిన పాత కంపెనీ ఇప్పుడు దివాళా తీసి మూతపడే స్థితికి రావడం. అంటే ఏ ఆఫీసు మెట్లయితే ఆమె కన్నీళ్లతో దిగిందో అదే ఆఫీస్కి ఇప్పుడు ఆమె బాస్గా మారబోతోంది. కాలం ఎంత విచిత్రమైనది! అనన్య కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ వృద్ధ సాధువు ముఖం గుర్తుకొచ్చింది. ఆయన అన్నట్లుగానే దేవుడు ఆమె చేతిలోని మట్టిపాత్రను లాక్కున్నాడు. ఎందుకంటే ఆమె చేతుల్లో ఈ విజయ కిరీటాన్ని పెట్టాలని ఆయన సంకల్పించాడు. ఆకాశం వైపు చూస్తూ అనన్య చిన్నగా నవ్వింది. ఈసారి ఆమె కళ్లలో కన్నీళ్లు లేవు, ఒక మెరుపు ఉంది. దేవుడా, నా ప్రార్థనలన్నీ నువ్వు విన్నావు, కాని నేను కోరినవి ఇవ్వకుండా నాకు ఏది శ్రేష్టమో అది ఇచ్చావు. నన్ను నాశనం చేసే మనుషుల నుంచి దూరం చేసి నన్ను సరైన దారిలో నడిపించావు. ఏనాడూ నన్ను నువ్వు వదలలేదు. నీకు వేలవేల నమస్కారాలు. ఆ రాత్రి అనన్య ప్రశాంతంగా నిద్రపోయింది. జీవితంలో కోల్పోయిన ప్రతిదీ ఒక పాఠమని, అవమానించి దూరమైన ప్రతి మనిషీ ఒక హెచ్చరిక అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.